మేము ఫస్ట్ టైం ట్రైన్లో అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్లో. ఓకే, ఏ ఊరు అది? అది కారంచేడు. ఓకే, కారంచేడు వెళ్ళడానికి. అంటే పూర్తి గుర్తులు నాకు లేవు, కొన్ని గుర్తులు బాగున్నాయి నాకు. పురంధేశ్వర గారింటికి, పురంధేశ్వర గారి పేరు కూడా పెద్దగా తెలియదు నాకు అప్పుడు. కారంచేడు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వెహికల్ వచ్చింది, తీసుకెళ్లారు. కారంచేడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం, పురంధేశ్వరి గారి ఇంటికి. రామారావు గారు రాలేదు అక్కడికి? రామారావు గారు కూడా వచ్చారు. అంటే ఆయన ఫ్లైట్లో వెళ్ళిపోయినట్టున్నారు, మరి అది తెలియదు. మాతో రాలేదు ఆయన, మాతో రాలేదు. మేము వెళ్ళాం, మా నాన్నగారు మేము వెళ్ళాము. మరి కొంతమంది కార్యకర్తలు ఎవరో మాతో పాటే ఉన్నారు, వచ్చారనమాట. మాకు సూపర్వైజ్ చేయడానికి ఒకరు ఉన్నారు మా వెనక, మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మేము అక్కడ ఎక్కడ దిగామో అంత గుర్తులేదు నాకు. అక్కడికి వెహికల్ వచ్చింది, ఆ కార్లో మేమందరం అక్కడికి వెళ్ళిపోయాం. రామారావు గారు కూడా వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాం, పెద్ద లోగిలి, పురంధేశ్వర గారి ఇల్లు, దగ్గుపాటి వెంకటేశ్వర గారికి మొట్టమొదటి ప్రచారం అదే మాది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ లక్ష్మమ్మ గారు అనుకుంటా, రామలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు, నాకు పూర్తి గుర్తులే, పెద్ద వాళ్ళ అత్తగారు. ఆవిడ పలకరించారు మమ్మల్ని. అక్కడ రూమ్లో ఉండండారా పిల్లలు వెళ్ళి అని చెప్పారు. మాకు టిఫిన్ అదంతా ఏర్పాట్లు చేస్తే మేము భోజనం చేసాం. రామారావు గారు మా పక్క రూమ్లో ఉన్నారు. ఒక పూట ఉన్నాం అనుకుంటా అక్కడ, ఒక పూటనో ఒక రోజు ఉన్నాం మొత్తానికి. నెక్స్ట్ డే పరుచూరు ఊరు దగ్గరికి, అక్కడ పత్తి ఫ్యాక్టరీలో మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారండి. అక్కడ మా దగ్గరే, మాతోనే, అవతల రూమ్ లో ఆయన ఉన్నారు, ముందు రూమ్ లో మేమున్నాం, మా నాన్నగారు, నేను, మా తమ్ముడు. ఉన్నప్పుడు అక్కడ పొద్దున్న మాకు ఆయనతో పాటు బయలుదేరేటట్టుగా టిఫిన్ అదంతా చేసేసి ఆయనతో కలిసి బయలుదేరాం. ఫస్ట్ చైతన్య రథం మీద ఒక 2 ఊర్లకు వెళ్ళాం. 2 ఊర్లకు వెళ్ళిపోయాం. అక్కడ మా చైతన్య రథం మీద రథం వెళుతూ ఉంటే వెనక ఈ సైడ్కి బుల్లెట్స్ మీద పోలీసులు, ముందు జీపు, ఇంకొక జీపు, వెనక కార్లు, ఈ అంబులెన్స్, ఈ మన అగ్నిబాపక దళం, ఇవన్నీ వెనక వస్తున్నాయి వరుసగా మాకు. మేమైతే పిల్లలం కదా, ఉత్సాహంగా వెనక్కి తిరిగి చూడడం. అవి అక్కడికి వెళ్ళగానే చైతన్య రథం ఎక్కించారు మమ్మల్ని పైకి. అక్కడ కూర్చుంటే మేమిద్దరం కూర్చొని, మేము ఇంకా ఊర్లోకి వెళ్ళగానే మాకు మైక్ ఇచ్చేసేవారు. మేము పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. రామారావు గారు లోపల ఉండేవారు అనమాట. ఇంకా ఊరికి వెళ్ళేసరికి ఆయన ఎక్కేవారు, అక్కడికి వెళ్ళి ఆగగానే ఆయన ఎక్కేవారు. అప్పుడు ఇంకా మా పాట వెళ్ళిపోయేది అనమాట. అప్పుడు మాకేం చేశారంటే కొన్ని పాటలు, దేశభక్తి గీతాలు పాడేవాళ్ళం. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. ఇవి లవకుశల పాటలు ఇవన్నీ పాడుతూ, ఇంకా ఈ పాట అసలు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ఉంటుందండి. అవును, ఇలా పాడుతూ మేము వెళ్ళిపోయేసరికి సినిమాల్లో చూసారు, పరిగెత్తుకుంటూ వస్తారు అందరు. అలా జనాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, వినిపించగానే రామారావు గారు వస్తున్నారు అనేది ఇండికేషన్ అనమాట. అప్పుడు వెంటనే ఆయన రామారావు గారు పైకి ఎక్కి అప్పుడు ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడుతుంటే అన్నారు, ఏమంటే రికార్డు పెట్టారా ఇందాక అని అడిగారు ఎవరో. రికార్డు కాదు, మా లవకుశులు ఉన్నారు కదా, మేము కనిపించే వాళ్ళం, కూర్చునే వాళ్ళం కదా, కనిపించకపోతే ఇదిగో మా లవకుశులు ఉన్నారు, వీళ్ళే పాడతారు అంటే, రికార్డు కాదా అండి అని అంటే, కాదు వాళ్ళు పాడతారు, ఉండండి, మీరు లేవండారా, మీరు నుంచోండి అని చెప్పేసి మాకు మైక్ ఇచ్చి ఒక పాట పాడండి అనేవారు ఆయన. అనగానే ఇంకా మేము పాట అందుకునే వాళ్ళం. అప్పుడు ఆయన మీరు కూర్చోండి అని ఆయన మాట్లాడేవారు. ఆ తర్వాత ఒక 2 ఊర్లకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొంచెం పబ్లిక్ రావడము, మాట్లాడడం, టైం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు వెంటనే ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఇంకొక చిన్న వ్యాన్ తెప్పించండి. అంటే ఆ రోజుకి ఇది అవని, ఈ రోజుకి అయిపోయి ఇంకొక వ్యాన్ సిద్ధం చేయండి మన కోసం, వీళ్ళని ముందు పంపిద్దాం, వీళ్ళు ముందు వెళ్ళగానే వీళ్ళందరూ పబ్లిక్ రాగానే మనం వెళదామని ఆయన చెప్పారు. అది ఎదురుగానే ఉన్నాను నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా, ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళడం, మళ్ళీ మేము పాడడము, మళ్ళీ పబ్లిక్ రావడము, ఉపయోగపడుతుంది. వెంటనే మీరు ఇంకొక రథం చేయించండి వీళ్ళ కోసం అని ఆయన చెప్పేసారు. ఈ రోజు ఇలాగే ఉండని, అన్ని రేపు పొద్దున కల్లా రెడీగా ఉండాలి, ఇలాగే ఉండాలి పైన కూర్చునేటట్టుగా మేము అని చేసి చెప్పారన్నమాట ఆయన. ఇలా ఆయన మాట్లాడడము, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళడము, అక్కడ చేయడము. అంటే ఆయన వెహికల్ మీ వెహికల్ ఎంత గ్యాప్ ఉంటుంది? జస్ట్ దగ్గరే. కానీ ముందు మా పాటలు స్టార్ట్ అయ్యేసరికి ఆయన వచ్చేలోపు మా పాటలు అయిపోతాయి అనమాట. మేము ఆయన వచ్చేదాకా ఎన్నన్నా పాడుతూ ఉంటాం.
ఇప్పుడు ఆయన ప్రచారం సమయంలో ఎన్ని వెహికల్స్ ఉండేయండి మొత్తం? దాదాపు చాలా వెహికల్స్ ఉండేవండి. మ్హూ. ఎట్లా అంటే ఈ అగ్నిమాపక దళం ఉండేది, అంబులెన్స్ ఉండేది, మనకి కార్లు ఉండేవి వరుసగా, కార్లు, సైకిళ్ళ మీద, బండ్ల మీద, ఇటు సైడ్లకున్న పోలీసులు మేము పలకరిస్తుండే వాళ్ళం అంట. మేము అంటే మా ఉత్సాహం, చిన్నపిల్లలం కదా మేము అని. మా వ్యాన్లో ఆయన ఏం చెప్పారంటే పిల్లల కోసం ఇన్ని గుడ్లు అండి, ఉడకబెట్టిన గుడ్లు, బిస్కెట్లు, అరటిపళ్ళు, ఓకే, బిస్కెట్లు అన్నీ ఇట్లా. అంటే మీరు తినడానికి కోసం ఆకలిస్తే ఆయన చెప్పారు, ఆయన చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలిస్తుంది మధ్య మధ్యలో, మనం పెద్దవాళ్ళం అంటే పర్వాలేదు, ఆయన చెప్పారు. అన్ని ఉండేవండి మాకు, అసలు ఫుల్ కంటిన్యూగా కనిపించేవి మాకైతే, తింటూనే ఉండేవాళ్ళం ఏదో ఒకటి. ఓకే, అంటే అవి గుర్తొస్తుండే నాకు బాగా. మ్హూ. పొద్దున గుడ్లు తినాలి, గుడ్డు తినేసేయండి, ఒక గ్లాస్ పాలు, ఇట్లా అన్ని. మా వెనక ఒకరో ఇద్దరు ఉండేవారు మా వెనక. ఆహా. అలా ఉండేది అనమాట. అంటే ఈ ఊర్లోకి వెళ్ళి ఈయన స్పీచ్ ఇస్తున్నప్పుడు మాకేసి ఇలా చూసేవారు ఆయన, వెళ్ళిపోండి మీరు అన్నట్టుగా. మేము వెళ్ళిపోయేవాళ్ళం. మా వెంట ఒక జీపు పోలీస్ వాళ్ళు కూడా వచ్చేవారు, మాకు సెక్యూరిటీకి పంపించారు అనమాట. జస్ట్ దగ్గర 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఊర్లు ఉండేవి. ఆహా. అలా దాదాపు చాలా ఊర్లోకి వెళ్ళామండి, 1, 2 కాదు. అసలు నిజంగా మెమరబుల్. అంటే అప్పుడే నాకు తెలుసు ఇంకొల్లు, పరచూరు, అయినా మీ ఫస్ట్ టైం నక్క బొక్కల పాడు, ఏంటో పేర్లు డిఫరెంట్గా ఉండేవి కొన్ని. అది మేము విని పేరు చదువుకుంటూ వెళ్ళడము. ఓకే, పిల్లలకు ఉండే ఉత్సాహం అప్పుడు వేరు. అక్కడికి వెళ్ళేసరికి కొన్ని చోట్ల అయితే మాకు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు మాకు ఎదురొచ్చినా మా పాటలు విని వాళ్ళు ఆగిపోయి మా పాటలు వినేవారు, ఇంకో పాట అడిగేవారు, ఇది పాడండారా అది పాడండారా అని. అది మాకు రియల్లీ మెమరబుల్. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు చూస్తే ఇంకా గట్టిగా పాడేవాళ్ళం అనమాట. మేము పాడగానే వాళ్ళు నవ్వుకుంటూ ఈ పాట పాడండారా, బాగా పాడుతున్నారు అనేవారు అనమాట. అంటే అక్కడ పార్టీ పక్కన పెట్టేసి వీళ్ళు మా పాటలు వినేవారు. ఇలా దాదాపు పల్లెకి సాయంత్రం అవగానే మధ్యాహ్నం భోజనం టైంకి భోజనానికి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి భోజనం చేయించేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. అలా చాలా రోజులు. అది ఫస్ట్ వెంకటేశ్వరరావు గారికే మేము ప్రచారం మొదలుపెట్టాం, ఎన్టీ రామారావు గారు పరిచయం అయిన తర్వాత. మొత్తం ఎన్ని జిల్లాలో తిరుగుంటారండి మీరు? దాదాపు 13 జిల్లాలని నాకు గుర్తండి, పూర్తిగా నాకు గుర్తున్నంత వరకు. అది అన్ని జిల్లాల్లో ఎన్నో పాటలు పాడాం మేము. ఆ తర్వాత కొన్ని పాటలు మా నాన్నగారు, ఇంకా ఆ సమయంలోనే మా నాన్నగారు కొన్ని పాటలు రాసేసి మాకు ప్రాక్టీస్ చేయించేసేవారు. నందారి నారి ముద్దులకు మహరే, నందారి నారి ముద్దులకు మహరే, అందరికీ సౌఖ్యాలు కొందరికే కాదన్నా, అందరికీ సౌఖ్యాలు కొందరికే కాదన్నా, నందమూరి అందగాడే ఓయమ్మ, నందారి నారి ముద్దులకు మహరే, తరలిరా తరలిరా తెలుగు సోదరా, తరలిరా తరలిరా తెలుగు సోదరా, తిరుగులేదు లేరా విజయము నీదిరా, రయముగా నిర్భయముగా ముందడుగు వేయరా, ప్రపంచాన నీవేంటో చాటి చెప్పరా. ఇది మీ ఫాదర్ రాశారా? ఇవన్నీ మా నాన్నగారు రాశారండి. ఓకే, రాశారు. పద్యాలు కూడా రాశారు మా నాన్నగారు. ఇది మా నాన్నగారు రాసిన పద్యం అండి. ఓకే, ఆయన కాషాయం కట్టిన తర్వాత. తారా పదమున తనరారు నొక తార, దివి నుండి భువికి దిగి వచ్చే నేడు, తన వారి కోసమై తాపసిగా మారి కాషాయమును గట్టే కరుణ గల్గి, భోగ భాగ్యములెల్ల బంధములను వీడి త్యాగ మొసగు తనదు సౌఖ్యమెల్ల, అన్యాయమక్రమము అవినీతి భూతాల మంతమొందించగ అవనిలోన, ప్రజల గుండెలో అనురాగమున అన్న, అందరికీ అన్న మనసు వెన్న, తనయుడే నీదు తారకు రాముడు, తనయుడే నీదు తారకు రామన్న, మాయన్న అందాల రామన్న. ఈ నాటకాల పద్యాల్లాగా రాశారు ఇది. అవునండి, అవును, పద్యాలు అట్లా చాలా రాశారు.